అవును, పార్లమెంట్ లో చట్టం చేస్తే దీనికి పరిష్కారం అనే విషయాన్ని మేము చేయమని పార్లమెంట్ లో వాళ్ళు మాట్లాడరు, మీరు మాట్లాడరు. ఈ మీద మీద మాటల మీద నేనేమంటున్నా, 50% రాష్ట్రాల అసెంబ్లీని ప్రభావితం చేసే మాలల పాపులేషన్ మిగతా రాష్ట్రాల్లో లేదు, ఒక మాట. రెండో మాట ఏమంటున్నానంటే, అంతమంది ఎంపీలు ఈ ఆర్గ్యుమెంట్ ను వ్యతిరేకించేంత మాలల దగ్గర లేరు. లోకూర్ కమిషన్ కూడా దీన్ని అంగీకరించే రోజు ఇదే చెప్పినారని చెప్పేసి ప్రెస్ మీట్లలో వినిపిస్తుంది. నేను ఏదైనా ఆర్గ్యుమెంట్ చేస్తే మీరు పర్సనల్ వెళ్తున్నా అంటున్నారు, కానీ వాస్తవానికి నా బాధ మీకు కూడా అర్థం కాలేదు. ఇంకా మిగతా వాళ్ళకి ఏం అర్థమవుతుందో తెలియదు నాకు. నా ఆర్గ్యుమెంట్ లో వాస్తవానికి భాషలో తేడా ఉండొచ్చు కాక నేను క్లియర్ గా చెప్పాను. నేను దైవంగా కొలిచే బాబాసాహెబ్ను అవమానించిన వ్యక్తికి నేను గౌరవించాల్సిన అవసరం లేదని పెంటల్లీ ఫిక్స్. నేను పాయింట్ వస్తా. ఇది లోకూర్ కమిషన్ రిపోర్ట్. ఏ బేసిస్ మీద వచ్చిందండి? దీని టైటిల్ చూడండి, నేను చదవను, మీరు టైటిల్ చూడండి. ఇది ఎందుకు కొరకు వచ్చింది? వర్గీకరణ కొరకు వచ్చిందా? అప్పుడు కృష్ణమాదిగా పుట్టలేదు, పుట్టి 3 సంవత్సరాలు ఉంటాయి. డివిజన్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే దేశంలో ఉన్నటువంటి ఎస్సీ కులాల, ఎస్టీ కులాల జాబితాను సవరించడానికి లోకూర్ కమిషన్ 1965లో ఏర్పాటు చేశారు. అసలు వర్గీకరణ అనే అంశం ఈడ ఒక్క దగ్గర కూడా లేదు. ఒక సందర్భం ఈయన ఎత్తుకెళ్లే సందర్భం ఏంటంటే, నిజామాబాద్కు చెందిన ఒక పార్లమెంట్ సభ్యుడు హెచ్డి హేడా మాలలు ఫార్వర్డ్ క్యాస్ట్, అడ్వాన్స్ క్యాస్ట్, వాళ్ళకు అన్టచబిలిటీ లేదు కాబట్టి వాళ్లకు ఎస్సీ జాబితా నుండి తొలగించాలని రిప్రజెంటేషన్ ఇచ్చాడు. రెండవది, ఎంపీ అంజనప్ప, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీ అంజనప్ప, అతని ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మోచిలు అడ్వాన్స్డ్ క్యాస్ట్, వాళ్ళ కుల వివక్షత లేదు. మోచి అంటే మన ఇప్పుడు హెల్త్ మినిస్టర్ దామోదరం రాజనర్సయ్య. మోచి అడ్వాన్స్డ్ క్యాస్ట్, వాళ్ళ కుల వివక్షత లేదు, ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు, వాళ్లకు ఎస్సీ జాబితా నుండి తొలగించాలి. ఇవి 2 ఆర్గ్యుమెంట్స్ ఇతడి దగ్గర వచ్చినాయి, లోకూర్ దగ్గర. ఈయన ఈ కమిషన్లు ఏమన్నాడంటే, ఈ 2 రిప్రజెంటేషన్ నా దగ్గర వచ్చినాయి, నేను దాన్ని రిజెక్ట్ చేస్తున్న కారణం, ఒక కులాన్ని యాడ్ చేయడం, ఒక కులాన్ని తీసేయడం కొరకు నేను రాలేదు. నేను ఎస్సీలో ఉన్న కులాల జాబితాను, ఎస్టీలో ఉన్న కులాల జాబితాను సవరించడానికి వచ్చాను. ఇది నా పని కాదు, ఇది నా చేతిలో లేదు. కాబట్టి ఇటువంటి రిప్రజెంటేషన్ నాకు వచ్చినాయి కాబట్టి ఈ రెండింటిని నేను రిజెక్ట్ చేస్తున్నా అని ఎగ్జాంపుల్ గా తన రిపోర్ట్ లో చెప్తున్నాడు. లోకూర్ కమిషన్ చేయమన్నదని కృష్ణమాదిగా చెప్పిండంటే, ఇప్పుడే అంటున్నా, చదువు లేదు కాబట్టి చదవలేదు, అర్థం కాలేదు. ఇదే ఆర్గ్యుమెంట్ ను ఒక సభలో, రెండవది ఒక మీడియా సమక్షంలో ప్రొఫెసర్ కాసిం ఆర్గ్యుమెంట్ చేస్తూ, లోకూర్ కమిషన్ వర్గీకరణ చేయమన్నది ఉషా మెహ్రా చేయమన్నది. నేనేం వ్యక్తిని అగౌరవపరచడానికి చెప్పట్లేదండి, నేను రిక్వెస్ట్ గా చెప్తున్నా. అప్పుడు నన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం మీరు చేశారు కాబట్టి నాకు అదే సమాధానం వస్తుంది. నేను ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఒక రిక్వెస్ట్ గా చెప్తున్నా, ప్రొఫెసర్ కాసిం అయినా మాదిగ ఇంటెలెక్చువల్స్ అయినా ఫస్ట్ లోకూర్ కమిషన్ ఏమన్నా చదవండి. మీరు ఇప్పుడు మీ ఆర్గ్యుమెంట్లో చాలా అంశాలు చెప్పారు. పరిష్కార మార్గం మందకృష్ణ చేతిలో ఉందని ఒక మాట చెప్పారు మధ్యలో. ఏంటా పరిష్కారం? సరే, ఈయన ఆర్ఎస్ఎస్ ఏజెంట్, నేను ప్రూవ్ చేశాను. ఇంకా ప్రూవ్ చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అది నేను తర్వాత కాలంలో మీకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం వస్తే డెఫినెట్గా సబ్మిట్ కూడా చేస్తాను. ఇతడు చేసిన ఉద్యమాలకు బీజేపీ ఎట్లా మద్దతు ఇచ్చింది, ఆర్ఎస్ఎస్ ఎట్లా మద్దతు ఇచ్చింది, ఆల్వేస్ వాళ్ళే వెనుక ఎందుకున్నారు, వాళ్ళే ఎందుకు ఫండింగ్ చేసిండ్రు, వెంకయ్యనాయుడు కాళ్ళు మొక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, మోడీ భుజాల మీద పడి ఏడవడానికి సందర్భం ఏంటి, కిషన్ రెడ్డితో ఆయనకు ఉన్నటువంటి బిజినెస్ సంబంధాలు ఏంటి, వ్యక్తిగత సంబంధాలు ఏంటి, ఇవన్నీ చర్చించాల. ఎందుకంటే వ్యక్తిగతం కాదు, ఉద్యమం పేరిట అక్రమంగా సంపాదించిన సంపాదనల మీద కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక నాయకుడు ఒక డౌన్ ట్రోడెన్ కమ్యూనిటీకి నాయకత్వం వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ నాయకుడు ఆ కులాలకు న్యాయం చేసేవాడు ఉండాలి. ఇప్పటివరకు మాదిగలకు, కృష్ణ మాదిగ వల్ల ఒరిగిందేం లేదు. ఒక ఎమోషనల్గా వాళ్ళని తయారు చేయడం, మాలల మీద ద్వేషంతో నిర్మాణం చేయడం. నేను పులి స్టాప్ చెప్పడానికి నేను మీ వేదిక ద్వారా మాదిగ ఇంటలెక్చువల్స్కు రిక్వెస్ట్ చేస్తున్నాను.
మోడీ చేతిలోనే వర్గీకరణ అనే అంశం ఉంది. మోడీ వన్ సైడ్గా ఏమన్నా చేయగలడు, పార్లమెంట్లో చూస్తున్నాం. రీసెంట్లీ అది ఎలక్షన్ ఏమది ఎలక్షన్ కమిషన్ జమిలీ, రీసెంట్లీ జమిలీ ఎలక్షన్ మీద కూడా క్యాబినెట్ లో ప్రస్తావన పాస్ అయింది. అంటే భారత రాజ్యాంగ స్ఫూర్తికి డెమోక్రసీ స్ఫూర్తి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా జమిలీ ఎలక్షన్ లాంటివి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో మోడీ చేయాలంటే పెద్ద మాట కాదు. నేను ఆ సభలో చాలా క్లియర్గా చెప్పిన, కృష్ణ మాదిగకే ఆ శక్తి ఉంది, ఇతరులకు ఎవరికీ లేదు. ఏ మాదిగ నాయకులకు లేదు, ఏ మాల నాయకులకు లేదు. మళ్ళా మోడీ కాళ్ళ మీద పడతావా, భుజం మీద పడి ఏడుస్తావా? అయ్యా నువ్వు ఇచ్చింది మళ్ళా కోర్టు ద్వారా కొట్టేయబడుతుంది. కోర్టులో లాజిక్స్ ఇవి. వాళ్ళు అకాడమిక్ జస్టిఫికేషన్ ద్వారా మాత్రమే తీర్పు ఇస్తున్నారు, కానీ కాన్స్టిట్యూషనల్ పరిధిలో చేయలేదు, చట్ట పరిధిలో చేయలేదు. రేపు కోర్టు ఆర్గ్యుమెంట్లో నువ్వు దిగిపోయిన తర్వాత, నీ ప్రభుత్వం పోయిన తర్వాత ఒక 9 మంది జడ్జిల ధర్మాసనం కూర్చుంటే మళ్ళా నాకు అన్యాయమే జరుగుతుంది. నేను బతికున్నంత వరకు మళ్ళా రిజర్వేషన్ కొట్టేయబడుతుంది. నేను బతుకున్నప్పుడు నాకు ఇది కావాలయ్యా, నా పోరాటం అంతా ఇదే. పార్లమెంట్లో చట్టం చేయమనండి, అది మోడీ చేతులు ఉంది. కృష్ణ మాదిగా మోడీ మనిషి కాబట్టి అని చేసుకోవచ్చు. ఇక రెండు కులాల మధ్య ఏదైతే వాతావరణం నెలకొందో, ఒక ఇంటలెక్చువల్గా, నాకు ఇంటలెక్చువల్ నేనైతే అనను, మీరు అన్నారు కాబట్టి అంటున్నా. నేను సామాజిక బాధ్యత ఉన్నటువంటి ఒక వ్యక్తిగా, బాబాసాహెబ్ సైనికుడుగా నేను రెండు కులాలకు సూచన చేసేది ఏంటంటే, వర్గీకరణ అనే అంశం కృష్ణ మాదిగ చేతిలోనే ఉంది, అతను చేస్తాడు. అతనికి మాలల మీద విద్వేషం కక్కడం మీరు ఆపండి, ఒక పాయింట్. రెండవ పాయింట్, మాదిగ ఇంటలెక్చువల్స్ కలిసి రండి, ఉమ్మడి సమస్యల మీద మనం పోరాటం చేద్దాం. 22% రిజర్వేషన్ పెంచుకోవడానికి ఉన్న అవకాశాలను రాజ్యాన్ని కదిలిద్దాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలిద్దాం. తమిళనాడులో ఆల్రెడీ 15% దాటి 3% ఎక్స్ట్రా ఇచ్చిండ్రు. మనం 22% ఉన్నాం. 22% రిజర్వేషన్ మనం పెంచుకున్నట్లయితే ఇంకా 7% అదనంగా పెరుగుతాయి. 7% అదనంగా పెరిగినటువంటి రిజర్వేషన్లను తమిళనాడులో ఏ గొడవ లేకుండా పెరిగినటువంటి రిజర్వేషన్లను వెనుకబడిన కులాలకు ప్రత్యేకంగా ఇస్తూ, ఆ వెనుకబడినటువంటి కులాలకు ఈ 15%లో కూడా అవకాశం ఇచ్చింది కాబట్టి ఆడ గొడవ జరగలే. కృష్ణ మాదిగకు నో ఎంట్రీ, చాలా ఇంటలెక్చువల్ ప్లాన్ చేసుకున్నారు. సేమ్ ఇట్లా తమిళనాడు మోడల్గా తీసుకొని రేవంత్ రెడ్డికి మాదిగ ఇంటలెక్చువల్స్, మాల ఇంటలెక్చువల్స్ కలిసి ఈ ప్రస్తావన పెడదాం, ఈ గొడవకు పులి స్టాప్ చెప్పండి, మీ చేతిలో ఉంది. 22% రిజర్వేషన్ పెంచి 7% రిజర్వేషన్లు వెనుకబడిన కులాలకు ఇచ్చేసి, వెనుకబడిన కులాలకు ఈ 15%లో కూడా అవకాశం ఇస్తూ మీరు తీర్మానం చేయండి. రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉంది కాబట్టి ఈ గొడవకు, సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయమని పోరాటం చేద్దాం. కుల వివక్షత రకరకాల డిపార్ట్మెంట్లో కొనసాగుతుంది. నేటికి కూడా హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో కూడా కులం పేరిట ఇండ్లు ఇస్తలేరు. ఇటువంటి పరిస్థితులను మనం ఛాలెంజ్ చేద్దాం. కాస్ట్ పేరిట అట్రాసిటీస్ జరుగుతున్నాయి, దీని మీద ఛాలెంజ్ చేద్దాం. రాజ్యం నేనేమంటున్నా, ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ ఎంత, వార్షిక బడ్జెట్ ఎంత? 2,90,000 కోట్లు, రైట్? 2,90,000 కోట్లు అంటే ఈ సంవత్సరం దాదాపు 3 లక్షల కోట్లు అవుతుంది. 3 లక్షల కోట్లలో ఆ రోజు ఇచ్చిన 15% ప్రకారం ఎంత లెక్క వస్తుంది? 45,000 కోట్లు. ఎవ్రీ ఇయర్ 45,000 కోట్లు ఎస్సీ కులాల అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకు ఖర్చు అయ్యే విధంగా రెండు ఉమ్మడి కులాలు పోరాటం చేద్దాం. ఎందుకు న్యాయం జరగదు? అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది. సప్లాన్ ఉంది కదా మీకు, ఖర్చు అవుతున్నాయా? అక్కడేమో జగన్ రెడ్డి అతని స్కీమ్లకు వాడుకున్నాడు, ఇక్కడ కేసీఆర్ కాళేశ్వరంలో కూడా వాడుకున్నాడు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టడానికి వాడుకున్నాడు. ఎస్సీల కొరకు కేటాయించబడినటువంటి ఆ బడ్జెట్ రకరకాల రీజన్స్ తోటి డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి కేవలం ఎస్సీలకు మాత్రమే వర్తించాలని మనం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ప్రతి సంవత్సరం 45,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేవలం ఎస్సీ కులాలకు కేటాయించే విధంగా, వాళ్ళకే లబ్ధి జరిగే విధంగా ఉమ్మడి పోరాటం చేద్దాం రండి. అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది. ఎవడు వెనుకబడ్డాడో వాడికి న్యాయం జరుగుద్ది. ఎందుకు జరగదండి? 45,000 కోట్ల బడ్జెట్ అంటే చిన్న బడ్జెటా? కాదు కదా. వెనుకబడిన అన్ని కులాలకు న్యాయం చేద్దాం.
ఉమ్మడి సమస్యలు బోలేడున్నాయి. ఈ రోజైనా మాదిగ ఇంటలెక్చువల్స్ మీ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకొని రండి, ఉమ్మడిగా చర్చిద్దాం. నేను ఆహ్వానం చేస్తున్నా, మీ వేదిక ద్వారా నేను ఆహ్వానం తెలుపుతున్నా. చర్చిద్దాం, ఈ సమస్యకు పరిష్కారం ఇద్దాం. మీ నాయకుడు చదువుకున్నాడా చదువులేడా పక్కన పెడితే, ఆయన లాబింగ్ మోడీ స్థాయిలో ఉంది కాబట్టి, అది మోడీ చేతిలో అంశం కాబట్టి, మోడీ ద్వారా మాత్రమే పార్లమెంట్ లో చట్టం చేయబడుతుంది కాబట్టి, అది నా చేతుల్లో లేదు, మాదిగా మిగతా నాయకుల చేతుల్లో లేదు, అది కృష్ణ మాదిగ చేతులు ఉంది. ఆయనకు పోయి అక్కడ ఢిల్లీలో కూర్చొని అది అయ్యే వరకు ఇంటికి రాకన్నాను, ఆన్నే ఉండు, మాల మాదిగల పంచాయతీ మేము చూసుకుందామని మాదిగ ఇంటలెక్చువల్ కదలమనండి. ఈ సమస్యకు మొత్తానికి పరిష్కారం దొరుకుతుంది. ఇంకా మీరు కానీ వాళ్ళు కానీ మాట్లాడుతున్న దాంట్లో ఎందుకు ఈ ప్రైవేట్ రంగంలో మీరు అన్నట్టు 0.5% రిజర్వేషన్ 0.2 ఇంప్లిమెంట్ అయిందన్నారు. మిగతా 99% వాటాలో మిగతా సెక్టార్లలో ప్రైవేట్ రంగంలో సెక్టార్లో విషయం చెప్తాను. దాంట్లో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అనేది ఒక రాజ్యాంగ డిమాండ్ కదా, దానికోసం ఎందుకు ఈ దేశ దౌర్భాగ్యం ఏమిటంటే ప్రైవేట్ రంగ రిజర్వేషన్ కోరడం కూడా రాజ్యాంగ వ్యతిరేకమే అంటుంది. నేను ఎందుకు వ్యతిరేకం అంటానంటే, ప్రైవేట్ ఎందుకు చేస్తారండి మీరు? పబ్లిక్ సెక్టార్ ను ప్రైవేట్ ఎందుకు చేస్తారు మీరు? పాలక కులాల మిస్టేక్ కాదా, ప్రభుత్వాల మిస్టేక్ కాదా? చేయకుండా అడ్డుపడదాం. ఆ రోజు ఇందిరాగాంధీ చేయలేదా? బ్యాంకుల జాతీయకరణ చేయలేదా? ఇంకో విషయం చెప్తా, చాలా స్పష్టంగా విషయం చెప్తా. ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ చేయలేదా? చేసిందే. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో బలం సరిపోలేదు. ఈ రోజు ఈ దేశంలో సుమారుగా 25 కోట్ల ఉన్నటువంటి ఎస్సీ కులాలు బాబాసాహెబ్ 9th డిసెంబర్ 1946 కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఇచ్చిన ఆ రిప్రజెంటేషన్ ను తిరిగి మనం ప్రజల్లో తీసుకెళ్దాం. భూమిని జాతీయకరణం చేద్దాం. భూమి జాతీయకరణ మీద ఫైట్ చేద్దాం. చేద్దాం. ఉమ్మడిగా అందరం కలిసి భూమి లేని అందరూ బీసీలు, ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు అందరం పోరాటం చేద్దాం. కేవలం 3% ఉన్నటువంటి సవర్ణుల చేతిలో ఈ దేశంలో ఉన్నటువంటి 56% భూమి చిక్కి ఉంది. దాన్ని రిలీజ్ చేద్దాం. భూమిని జాతీయకరణం చేయమందాం. పరిశ్రమలను జాతీయకరణం చేయమని బాబాసాహెబ్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. బాబాసాహెబ్ కు బలం సరిపోలేదు కాబట్టి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఒప్పుకోలేదు. ఈరోజు పరిశ్రమలను జాతీయకరణం చేయమని మనం పోరాటం చేద్దాం. ఎందుకు? ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలు ఆ పోరాటం చేస్తే సాధించుకోవచ్చు కదా. పరిశ్రమలు జాతీయకరణం అయితే ప్రైవేట్ లో మీకు రిజర్వేషన్ ఏమని అడిగే కర్మేం పట్టింది మీకు? భూమి జాతీయకరణం అయితే ఇంకా రిజర్వేషన్ ప్రస్తావన ఎందుకు? నేను మిగతా కులాలకు, అన్రిజర్వ్డ్ కులాలకు కూడా చెప్తున్నా, మీకు రిజర్వేషన్ మీద వ్యతిరేకత ఉంటే, రిజర్వేషన్ కులాల వల్ల నష్టం జరుగుతున్నది ఉంటే, మీరు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ పాలక కులాలు ఎవరైతే రెడ్లు, వెలమలు, కమ్మలు, బ్రాహ్మణులు, క్షత్రియులు, రాజులు ఉన్నారో, మీకు నిజంగా దమ్ముంటే శాస్త్రాల ద్వారా పీడిత కులాల హక్కుల్ని లాగేసి వాళ్ళ శ్రమను దోచుకొని మీ కొన్ని తరాలు వాళ్ళ రక్తాన్ని పీల్చుకొని ఈ దేశ సంపదను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. మీకు నిజంగా మీ టాలెంట్ మీద ధైర్యం ఉంటే, మీ పాలన మీద మీకు ధైర్యం ఉంటే, భూమిని జాతీయకరణం చేయడంలో అందరం పోరాటం చేద్దాం. పదండి, ఈ దేశమే అభివృద్ధి చెందుతుంది. చెందదా? ఈ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది వ్యవసాయ భూమిలో భారతదేశం. 185 మిలియన్ల హెక్టార్ల భూమి సాగుయోగ్యమైనది. ఆ సాగుయోగ్యమైన భూమిలో అత్యధికంగా నీరు అందే భూమి 55 మిలియన్ హెక్టార్ల భూమికి నీరు అందుతుంది భారతదేశంలో. ఆ భూమిని జాతీయకరణం చేసినట్లయితే ఈ దేశం నుండి ఏ ఒక్క కార్మికుడు విదేశాల్లో పోయి కూలి పనికి వెళ్ళడు, అక్కడ ఇబ్బంది పడడు. బాబాసాహెబ్ డిమాండ్ ఈ దేశ శ్రేయస్సు కొరకు ఉంది, ఈ దేశ అభివృద్ధి కొరకు డిమాండ్ చేయడం జరిగింది. ఈ ఇక్కడ ఉన్నటువంటి పాలక పెత్తందారి కులాలు, ఈ సవర్ణ కులాలు బాబాసాహెబ్ డిమాండ్ ఒప్పుకోలేదు. సంఖ్యలో మెజారిటీగా మనం ఉన్నాం కదా. ఒక గవర్నమెంట్ ను నిర్మాణం చేసే శక్తి మన దగ్గర ఉంది కదా. రేవంత్ రెడ్డి ఎంత పర్సెంటేజ్ తో గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్నాడు? ఎంత పర్సెంటేజ్? 3%. 3% అంటే ఎన్ని ఓట్లు? 4 to 5 lakhs. మాలబాదిగల ఓట్లు ఎన్ని? 22%. రేవంత్ రెడ్డిని 10 సార్లు కూల్చొచ్చు, 100 సార్లు ప్రభుత్వంలో ఏర్పాటు చేయొచ్చు. ఆ శక్తి లేదా మాలబాదిగలకు? రండి మీరు ఈ డిమాండ్ను పెట్టకపోతే, భూమిని జాతీయకరణం చేయకపోతే మీ ప్రభుత్వాన్ని కూలుస్తామని గర్జిద్దాం, ఐక్యమైద్దాం. అన్ని సమస్యలకు పరిష్కారం కదా. ఆ చదువులేని మాటలు పడి మీరు సమాజం మొత్తాన్ని ధ్వంసం ఎందుకు చేస్తారు?
చదువుకున్నారు కదా, కడుపుకు అన్నమే తింటున్నారు. రండి ఈ జాతీయ సమస్యల మీద, ఉమ్మడి సమస్యల మీద మాట్లాడదాం. మేం రెడీగా ఉన్నాం.